ఫ్రెండ్స్ ఇవాల్టి మన ఎపిసోడ్ ఎలాన్ మస్క్ తో స్టార్ట్ చేద్దాం. మన ఎలాన్ బాబాయ్ ఎప్పటికప్పుడు కొత్త స్టఫ్ ఇస్తూనే ఉంటాడు. ఇప్పుడేం స్టఫ్ ఉందో అంటే మన మస్క్ ఎప్పుడు నేను ఒక అద్భుతమైన గేమ్ అని గేమర్స్ ఉంటారు కదా, వాళ్ళలాగే నేను కూడా బాగా తోపు ఎప్పుడు గేమ్స్ ఆడుతూ ఉంటాను. ఏదో అలా బోర్ కొట్టినప్పుడు డబ్బులు సంపాదిద్దాంలే అని మూడు వచ్చేసి వెళ్ళిపోయి సంపాదిస్తూ ఉంటాను, కానీ మిగతా టైంలో బేసిక్ గా నేను గేమ్స్ ఆడుతూనే ఉంటాను అని చెప్తూ ఉంటాడు. అలాగే లాస్ట్ జనవరిలోనే ఒక కొత్త గేమ్ వచ్చింది. ఆ గేమ్ లో పార్టిసిపేట్ చేసి అంటే నేను ఆ గేమ్ ఆడుతున్నా అని చెప్పి ఇన్వాల్వ్ అయ్యాడు. అందులో ర్యాంకింగ్స్ ఉంటాయన్నమాట. ఏ ప్లేయర్ ఎంత బాగా ఎంత ఎక్కువగా ఆడుతూ ఉంటే వాళ్ళ ర్యాంకింగ్స్ అనేవి అంత ఎక్కువ పెరుగుతూ ఉంటాయి. అయితే ఎలాన్ మస్క్ గేమ్ స్టార్ట్ అయిన కొన్ని రోజుల్లోనే టాప్ ప్లేస్ కి అలా దమదమదమ వెళ్ళిపోయాడు. అంటే ఒకవేళ నిజంగా మంచి గేమర్ అయినా టాప్ కి వెళ్ళాలంటే చాలా ఎక్కువసేపు ఆ గేమ్ లో స్పెండ్ చేస్తూ టైం అంతా బాగా ఇచ్చి ఆడుతూ ఉండాలి. మనం ఓడుకున్న పంచాయతీలకు అసలు అంతసేపు గేమ్ ఆడాలంటే అయ్యే పనేనా? సో ఎవడో అంత ఈజీగా నమ్మలేదు. అయితే ఈసారి ఎలాన్ మస్క్ లైవ్ లోకి వచ్చేసాడు. లైవ్ లోకి వచ్చేసి నా స్కిల్స్ ఏంటో చూపిస్తా, గేమ్ ఎలా ఆడతా, ఆట చూస్తారా అని చెప్పి స్టార్ట్ చేశాడు. చూస్తే జనాలకు అర్థమైపోయింది ఈ డాడీ టైప్ కాదు అని చెప్పి. పాపం కామెంట్స్ లో అంతా ఒరే వాడు ఆ మూల ఉంటే నువ్వు ఈ మూల ఏం చేస్తున్నావు, ఒరే బాడీ చచ్చిన వెనక బ్యాక్ మాల వెనక చూడు అని చెప్పి కామెంట్స్ అన్ని ఇంకా ప్రతి చోట జనాలు ఇలాగ వేసుకుంటూ ఉన్నారు. అంటే బేసిక్ గా ఎవరికైనా తెలిసిన విషయమే కదా. ఖచ్చితంగా ఎలాన్ మస్క్ ఎవరికో ఉద్యోగం ఇచ్చి నీకు బాగా డబ్బులు ఇస్తాను, డే అంతా గేమ్ ఆడు ఆ సమయం అని చెప్పి కూర్చోబెట్టి ఎలాన్ మస్క్ నేమ్ మీద ఆడిస్తున్నాడు. అందుకే టాప్ కి వెళ్తూ ఉన్నాడు. కానీ ఆన్లైన్ లో మిగతా గేమర్స్ అంతా ఓ బాటు ఎలాన్ బాటు అనడం వల్ల కోపం వచ్చేసింది. అసలే ప్రపంచంలో డబ్బున్న వ్యక్తి ఎక్కడో మండిన తర్వాత నెక్స్ట్ డే చూడండి అసలు గేమింగ్ లో స్కిల్ అంటే ఎలా ఉంటుందో మీకు చూపిస్తా అని చెప్పి ఇంకా నెక్స్ట్ రోజు విమానం ఎక్కి పోతూ ఉన్నాడు. అంటే ఆ ప్రైవేట్ జెట్ ఉంటాయిగా మాత్రం అన్ని డబ్బులు ఉన్నప్పుడు ప్రైవేట్ జెట్ లో ఎక్కి వెళ్తూ ఉన్నాడు. ముందుగా అయితే అలా నేను ఇంత గాల్లో ఇలా వెళ్తున్నా సరే ఇతనికి స్టార్ లింక్ అని చెప్పి ఉంది తెలుసు కదా, ఇంటర్నెట్ వైర్లు ఇక్కడ లాగుతా ఉంటాయి. అలా వైర్లు లేకుండా డైరెక్ట్ గా శాటిలైట్ నుంచి వర్షం పడినట్టు ఇంటర్నెట్ పడిపోతా ఉంటాడు. సిగ్నల్స్ అన్ని వచ్చేస్తాయి, ఫోన్ సిగ్నల్ లాగా వైఫై వచ్చేస్తుంది. అంతకు ముందు కూడా ఒకసారి చెప్పాను ఇండియాలో కూడా అంబానీతో ఫైట్ చేసి ఈ కేబుల్ సిస్టమ్ ఎత్తేసి మొత్తం స్టార్ లింక్ తెద్దామని చాలా ప్లాన్ లో కూడా ఉన్నాడు, బాగా డబ్బులు ఇన్వెస్ట్ చేస్తూ. అయితే ఇప్పుడు ఇతను ప్రైవేట్ జెట్ లో వెళ్తూ ఉన్నప్పుడు ఇక్కడ కూడా స్టార్ లింక్ నా స్టార్ లింక్ ఎంత బాగా పని చేసిద్దో చూడండి అని చూపిస్తూ నెట్ ఆన్ చేశాడు. గేమ్ లోకి లైవ్ లోకి వచ్చాడు. ఇప్పుడు ఆన్లైన్ లో డైరెక్ట్ లైవ్ లో చూడండి నా గేమింగ్ స్కిల్స్ అని చెప్పి స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇంకా అసలు మాటికి 10 సెకండ్లకు ఒకసారి చచ్చిపోతా ఉన్నాడు. అలా గేమ్ స్టార్ట్ చేస్తాడు లేదు 10 సెకండ్లు ఎవడో ఒకటి చంపేస్తాడు, మళ్ళీ వస్తాడు, మళ్ళీ చంపేస్తాడు, మళ్ళీ వస్తాడు. ఉత్తిగానే బాట్ కూడా ఇంత లావం సావడు, అంత లావం చచ్చిపోతున్నాడు. ఇప్పుడు బేసిక్ గా ఈ సిచ్యువేషన్ లోకి వెళ్తే ఎవడైనా ఏం చేస్తాడు చెప్పండి? ఓకే ఒకటిన అయిపోయిందిలే అని చెప్పి గేమ్ ఆపేస్తాడు. కానీ మనోడు సడన్ గా ఆఫ్ చేసేసి దాని తర్వాత నా స్టార్ లింక్ వైఫై పని చేయట్లేదు అని చెప్పేసాడు. ప్రపంచం అంతా అడ్వర్టైజింగ్లు చేసుకుంటూ నా స్టార్ లింక్ తోపు అని చెప్పుకుంటూ వేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ దాని మీద పెట్టుంటే నా తప్పేం లేదు, నా గేమింగ్ స్కిల్ బానే ఉంది, ఈ స్టార్ లింక్ పోయిందని చెప్పాడు. అంటే నా గేమ్ బానే వచ్చు వైఫై ఆగిపోయిందంట. అది కాదు బాబాయ్, ఇప్పుడు ప్రపంచంలో అందరికి తెలిసిన విషయమే. నీకు ఆడే అంత టైం లేదు, మాకు అర్థం చేసుకుంటాం మేము. ఈ మాత్రం దానికి వేల కోట్ల రూపాయల కంపెనీ పని చేయట్లేదు అని చెప్పడం ఏంది అసలు? అది గొప్పలో బాబు మీరు. అయితే ఫ్రెండ్స్ నేను మీకోసం ఇప్పుడు ఎప్పుడు బిజినెస్ ఐడియాస్ తెస్తూ ఉంటాను కదా, మీకు తెలిసిందే కదా. అంటే మీలో ఎవరో ఒక ఏదో టైంలో పెద్ద బిజినెస్ మ్యాన్ అయిపోయి నన్ను యూరోప్ లో తిప్పుతారేమో అని చెప్పి నా వంతు ప్రయత్నం చేస్తూ ఉంటాను, అంతకు మించి ఏముంది. అయితే ఇవాళ బిజినెస్ ఐడియా ఏందయ్యా అంటే కుక్కలు పిల్లులు కూడా అంటే పెట్స్ అన్నమాట. అసలు పెట్స్ కున్న వాల్యూ మీకు అర్థం కావట్లేదు. మనం చూసేదంతా ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళు వాళ్ళ కుక్కను కొట్టారు, ఆ పెట్స్ ను కొట్టారు, కుక్క వచ్చి వీళ్ళని కొరికింది, ఇదే చూస్తూ ఇవే వస్తూ ఉంటాయి. కానీ ఇదంతా వదిలేసి ఇంకొంచెం ముందుకు వెళ్ళామంటే మనకు బిజినెస్ కనిపించింది. ఇండియాలో లాస్ట్ సంవత్సరం మాత్రమే పెట్స్ కి సంబంధించి ఎంత బిజినెస్ జరిగిందో తెలుసా? జస్ట్ 2024 లో ఇండియాలో మాత్రమే 25,000 కోట్ల రూపాయల బిజినెస్ జరిగింది. అన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి వాటిని కొనేస్తున్నారా అంటే కొండం అమ్మడం ఈ బిజినెస్ నేను చెప్పట్లేదు. ఇప్పుడు మనం అంటే తలకి మొహానికి బాడీకి ఓ సబ్బు పెట్టి ఉద్దేశం వదిలేస్తామేమో. బాగా ఉన్న బ్యాచ్ ఒకటి దిగుతూ ఉంటది, వాళ్ళు వీక్లీ వన్స్ వాళ్ళ పెట్టికే దానికి ఫేషియల్ గోల్డ్ కొరికించుకోవడం, వేలు పీకించుకోవడం, అంటే ఇంకా అలా వాటి పేర్లన్నీ మనకు తెలియదు కాబట్టి వదిలేవి. ఇలా వాటి మేకప్లకే వేలకు వేలు ఖర్చు పెడతాది. నేను చెప్పిన మార్కెట్ అదే. రీసెర్చ్ ప్రకారం ఏం చెప్తున్నానంటే 2028 వచ్చేటప్పటికి ఇది డబల్ అయిపోయిందంట. అంటే ఈ మార్కెట్ 50,000 కోట్ల రూపాయలకి వెళ్ళబోతుందంట. జస్ట్ వాటిని చూసుకోవడం, హెయిర్ స్టైలిస్టులు, మేకప్లు, స్నానాలు, అంటే దాని చుట్టుపక్కల ఇంత పెద్ద బిజినెస్ ఆపర్చునిటీ ఉందని చెప్తున్నా. ఒక్కరు పెంచుకునే అందరి సిచ్యువేషన్ ఇలాగే ఉంటది అన్నట్ల. ఇప్పుడు 100 మంది పెంచుకుంటే అందులో 10 మందే బాగా బలిసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఖచ్చితంగా ఇవన్నీ చేయిస్తారు. వాళ్ళ డబ్బులన్నీ ఇంకేం చేసుకోవాలి, ఎడబెట్టుకుంటా ఇట్లాంటి వాటికే ఖర్చు పెడతారు. అంటే మన దగ్గర చాలా ఉన్నాయి కానీ అంత అద్భుతంగా
విపరీతంగా లేవు. ఈ పెట్స్ ని చూసుకునేవి, మేకప్ వేసేవి అవన్నీ చాలా గజ్జిగా ఉన్నాయి. ఎక్కువ కొంతమంది పందులు పెంచున్నట్టు మెయింటైన్ చేస్తూ ఉంటారంట. అయితే ఇప్పుడు మీకు సలహాలు కావాలంటే అవి కూడా చాలా ఇస్తా. ఈ బిజినెస్ లోకి దిగాలి అని అనుకుంటే, బిజినెస్ చేయాలి, డబ్బులు సంపాదించాలి, అవన్నీ వదిలేయండి. ఫస్ట్ ముందు ఒక ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఛానల్ పెట్టండి. దాని తర్వాత పెట్స్, కుక్కలు, పిల్లులు యాడ కనిపిస్తే వాటి క్యూట్ వీడియోలు అన్ని తీసేసి ఇందులో పడేయండి. పెట్స్ అంటే ఇష్టమైన బ్యాచ్ మొత్తం అందులోకి దూరిపోద్ది. దాని తర్వాత నెమ్మదిగా పెట్స్ కి సంబంధించిన ప్రొడక్ట్స్ అన్నిటిని ప్రమోట్ చేసుకోండి. ఇప్పుడు ఒక స్టోర్ పెట్టండి. అలా మొదలు పెట్టండి నెమ్మదిగా. గజ్జిగా ఆవేశపడి అలా దూకేయద్దు. మీరు నష్టపోతే తర్వాత నాకు కూడా యూరోప్ ఛాన్స్ అన్ని మిస్ అయిపోతాయి. మీరు గుర్తు పెట్టుకోవాల్సిందల్లా ఒకటే, ఇప్పుడు చూసుకోవాల్సిందల్లా కుక్కని బాగా చూసుకోవాలి, పిల్లిని బాగా ఎత్తుకోవాలి. ఈ సోదంతా మనకొద్దు. మనకెందుకు వాటితో మనం ఏమైనా వాటిని పెళ్లి చేసుకోవాలో ఏంది కాదు కదా. కావాల్సిందల్లా మనుషుల్ని అట్రాక్ట్ చేయాలి. కుక్కని బాగా చూసుకుంటాం, పిల్లిని బాగా ఎత్తుకుంటాం, ఇవన్నీ మేము చేస్తాం, బాగా చేస్తాం అది కూడా అని చెప్పి మనుషుల మీద మంచి ఒపీనియన్. సో మనుషుల్ని బాగా అట్రాక్ట్ చేయాలి. అప్పుడు వాళ్ళు కుక్కలో పిల్లులతో మన షాపుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఇలా మనుషులు నమ్మించాలి. వాళ్ళు నమ్మేస్తారు. అంటే మిమ్మల్ని నేను ఎత్తుకుంటాను అంటే వాళ్ళు ఫీల్ అవుతారు, కానీ మీ కుక్కని నేను బాగా ఎత్తుకుంటానంటే వాళ్ళు నమ్మేస్తారు. ఓకే, ఇలాంటి సలహాలు ఏమైనా కావాలంటే అడగండి. మన దగ్గర బొచ్చుడు ఉన్నాయి. అంటే మనం పీకేది ఇక్కడ ఏం లేదు కదా, మీరే ఏదో ఒక రోజు పీకాలి. తొందరగా సక్సెస్ అయిపోండి. పెట్స్ ప్రేమికులు ఉంటే ఫీల్ అవ్వమాకండి. లవ్వే బిజినెస్సే కదా. అయితే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ కరెక్ట్ గానే వింటున్నారు. తొందరగా పిల్లలు ఈయన కూడా పట్టించేద్దాం అనుకుంటున్నారా? ఆవేశపడకండి. బెట్టింగ్ యాప్స్ గురించి ఒక విషయం, ఒక మ్యాటర్ చెప్దాం అనుకుంటున్నా. ఒరిజినల్ గా చెప్పాలంటే మీరు 100% ఆ బెట్టింగ్ యాప్స్ లో ఎలా గెలవగలవో అది చెప్పాలనుకుంటున్నాను. కరెక్ట్ గానే వింటున్నారు, జాగ్రత్తగా వినాలి. ఎగ్జాంపుల్ గా డ్రీమ్ లెవెల్ లో 1xBet చాలా ఉన్నాయి కదా. ఇప్పుడు ఆ బెట్టింగ్ యాప్స్ అన్ని ఉన్నాయనుకోండి, అందరూ బెట్లు అవి ఇవి అని చెప్పి కొంచెం డబ్బులు వేస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్ ఒక బెట్ కోసం మొత్తం యాప్ లో అంతా 1000 రూపాయలు కలెక్ట్ అయ్యాయి. ఆ 1000 రూపాయల్లో యాప్ వాళ్ళు కొంచెం తీసుకుంటారు, విన్నర్ కూడా డబ్బులు వెళ్తాయి. అయితే మనం గెలుస్తాం లేదు తెలియదు కదా. సో 100% మనం గెలవాలంటే ఒక సైడ్ కి షిఫ్ట్ అవ్వాలి. ఇప్పుడు 1000 రూపాయలు వచ్చాయి కదా, ఆ 1000లో నేను చెప్పిన ఈ సైడ్ కి దాదాపు 450 రూపాయల కంటే ఎక్కువ కన్ఫర్మ్ గా వెళ్లే సైడ్. అది ఏం సైడ్ అది అని అనుకుంటున్నారా? గవర్నమెంట్ లో జాయిన్ అయిపోవాలి. ఏమనుకుంటున్నారు? ఇప్పుడు 1000 రూపాయలు వచ్చాయనుకోండి, గెలిచినోడికి ఒక 200-250 వెళ్తది. ఆ యాప్ వాడు, అదే ఆ ప్లాట్ఫామ్ వాడు 250 అలా దాచిపెట్టుకుంటాడు. మిగతాది మొత్తం గవర్నమెంట్ కే TDS, GST ఇలా ట్యాక్స్ల మీదే ఆ యాప్ లో 1000 కలెక్ట్ అయితే దాదాపు సగం దాకా గవర్నమెంట్ కి వెళ్ళిపోయింది కన్ఫర్మ్ గా. ఇక్కడంటే నేను 1000 అని అక్కడ 1000 కోట్లలో జరుగుతుంటది. సో వేల కోట్ల రూపాయలు ముందు బెట్టింగ్ యాప్ నుంచి గవర్నమెంట్ డబ్బులు సంపాదించుకుంటది. తర్వాత మిగిలినవి బెట్టింగ్ యాప్లు ఆ గెలిచినోడు 100-200 అలా వాళ్ళకి. సో ఓవరాల్ గా ఇక్కడ బెస్ట్ టీమ్ సెలెక్ట్ చేస్తుంది ఎవరు? గవర్నమెంట్. ఆ ప్లేయర్స్ బెట్లేసేవాళ్ళు కాదు. ఒకసారి ఇప్పుడు ఇంటర్వ్యూలో నిర్మలా సీతారామన్ ఆవిడ కూడా చెప్పారు కదా, నేనైతే ఈ బెట్టింగ్ యాప్ ఆపే ఛాన్స్ లేదమ్మా, ఇప్పుడే మంచిగా ఎన్ని డబ్బులు వస్తున్నాయి అనుకుంటున్నారు, నేను ఆపను అని మొహం మీద చెప్పేస్తే అర్థమైందిగా. మీరు ఇంకా మాట్లాడుకోండి. ఫ్రెండ్స్, ఎవరైనా మూవీ స్పాయిలర్స్ చెప్తూ ఉంటే మీకు ఎలా ఉంటది? నాకైతే అసలు ఎవడన్నా చెప్తే ఆ క్షణంలో నా చేతుల్లో కత్తుంటే వాడి బాడీ పంజాగుట్ట శ్మశానంలో ఉండేది అని అనిపిస్తుంది. లేకపోతే అదేం జలదా స్వామి, రాక్షసానందం పొందుతా ఉంటది. బేసిక్ గా ఇదే కదా ఆల్మోస్ట్ అందరి ఫీలింగ్. ఇంకా చెప్పే వాళ్ళ ఫీలింగ్ నాకు తెలియదు. బేసికలీ అందరు ఇంకా నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ ఆ కంపెనీలు వాళ్ళ ఓనర్స్ కూడా ఇలాగే అనుకుంటూ ఉంటారు, స్పాయిలర్స్ అవన్నీ బయటకు రాకుండా చూసుకోవాలని. కానీ నికోలస్ అని చెప్పి సైకాలజీ టీచర్ ఇతను ఏమన్నాడంటే, ఓకే ఈ స్పాయిలర్స్ అనేవి చెప్తే కొంతమంది మొహం మూలుగుంట్లో తోసేసి చంపేస్తారు, కానీ ఓవరాల్ గా స్పాయిలర్స్ అన్ని లీక్ అవుతూ ఉంటే ఇంకా జనాలకి ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తూ ఉంటదంట, జనాల్లో ఉన్న క్యూరియాసిటీని పెంచేసిద్దంట అని చెప్పి అతను చెప్పాడు. మరి ఇతను రాసిన పుస్తకాన్ని ఆ నెట్ఫ్లిక్స్ ఓనర్ ఎప్పుడు చదివాడు అంటే, ఇదేదో భలే ఉంది, మనం అప్లై చేద్దామని చెప్పి నెమ్మదిగా spoilers.netflix అని చెప్పి ఆ నెట్ఫ్లిక్స్ నేమ్ మీదే నిజంగా ఎవరికి తెలియకుండా ఒక వెబ్సైట్ ని రిలీజ్ చేశారు. అలా వెబ్సైట్ లో నెమ్మదిగా వాళ్ళు మూవీలో ఉండే స్పాయిలర్స్ అన్నిటిని రిలీజ్ చేసుకుంటూ పోయారు. అంటే నెట్ఫ్లిక్స్ వాళ్ళ వెబ్ సిరీస్, వాళ్ళ మూవీస్ అవన్నీ ఉంటాయి కదా, షోస్ రిలీజ్ చేసిన వాటన్నిటిలో ఉన్న మెయిన్ స్పాయిలర్స్, ట్విస్ట్లు అవన్నీ చెప్పుకుంటా పోతున్నారు అందులో. ఈ వెబ్సైట్ పెట్టిన 1-2 నెలలకు ఆ వెబ్సైట్ ఎంత పాపులర్ అయిపోయిందంటే ఆ అమెరికాలో ఉన్న న్యూస్ ఛానల్స్ వాళ్ళందరూ దీన్నే పట్టుకున్నారు. పాపం ఎవడో నెట్ఫ్లిక్స్ వాడి జీవితం మీద దెబ్బేయడానికి వచ్చాడు, వాడు ఒక వెబ్సైట్ పెట్టి నెట్ఫ్లిక్స్ వాడు ఎంతో కష్టపడి చేస్తున్నా మూవీస్ అన్ని స్పాయిలర్స్ ఇచ్చేస్తున్నాడు అని చెప్పి నెట్ఫ్లిక్స్ వాడు కూడా కాదు, ఆడెప్పుడు మాట్లాడాల, న్యూస్ ఛానల్ తెగేడిచేది ప్రతి ఒక్కరు, ఎంత అన్యాయం జరుగుతుంది మా ఓడికి అని చెప్పి. అప్పట్లో వాడికి కూడా తెలియదు మొత్తం అంతా వాడే చేసుకుంటున్నాడు అని చెప్పి. అయితే దీని తర్వాత లిటరల్లీ లక్షల మంది ఆ స్పాయిలర్స్ ఏంటో తెలుసుకుందామని మాత్రమే వెబ్సైట్ ని యూజ్ చేయడానికి వచ్చారు. జస్ట్ 2 నెలలనే 90 లక్షల మంది దాకా చూసారంట. దీని వల్ల ఒక్కసారిగా నెట్ఫ్లిక్స్ వాళ్ళ బిజినెస్ జుమ్మని పెరిగిపోయింది. ఆల్రెడీ సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళేమో ఎప్పుడు చూడని వెబ్ సిరీస్ కూడా కంప్లీట్ గా చూడడం మొదలు పెట్టారు. కొనకుండా ఉండే వాళ్ళేమో ఈ స్పాయిలర్స్ ఏవో భలే ఉన్నాయి కొనుక్కొని చూద్దామని సబ్స్క్రిప్షన్ తీసుకోవడం ఇలాంటి పనులు చేశారు. అప్పట్లో బాగా హిట్ అయిపోయింది అది. ఈ విషయం తెలిసాక ఇంకా మీడియా వాళ్ళంతా పెచ్చమాలు వేసుకొని చూస్తా ఉన్నది.
ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో ఎన్నో యుద్ధాలు జరిగాయి. యుద్ధాలంటేనే బాంబులు, తుపాకులు అన్ని ఇవే గుర్తొస్తాయి. అయితే ఇవన్నీ ఒక సైడే గుర్తొస్తాయి. కానీ నిజంగా యుద్ధాలు జరిగే టైంలో ఆ టైంలో వెనక వాళ్ళు వేసే స్ట్రాటజీలు, వింత ఆలోచనలు, అసలు ఐడియాలు అసలు చాలా దారుణంగా బీభత్సంగా ఉంటాయి. మనుషులు నిజంగా ఇంత దూరం దాకా ఈ రకంగా ఆలోచిస్తారా అనే రేంజ్ కి వెళ్తారు. అంటే యుద్ధం కంటే దారుణమైన సిచ్యువేషన్ ప్రపంచంలో ఇంకేం ఉండదు కదా. అంటే ఆ పాకిస్తాన్ వాడు గుంట నక్కలాగా అమాయకులను కాలుస్తా ఉంటాడే, వాటిని యుద్ధాలు అన్నది. నేను నిజమైన యుద్ధాల గురించి మాట్లాడుతున్నా. సో నిజమైన యుద్ధాలు జరిగే టైంలో ఎలా ఆలోచించారు అనే వాటిలో మచ్చుకు ఒకటి రెండు చూద్దాం. అప్పుడు రెండో ప్రపంచ యుద్ధం జరుగుతూ ఉంది కదా, అది స్టార్ట్ అయినప్పుడు అమెరికా వాళ్ళు అసలు యుద్ధంలో ఇన్వాల్వ్ అవ్వలేదు. స్టార్టింగ్ టైంలో అందరూ ఇన్వాల్వ్ అవ్వు అని ఎంత కాల్ చేస్తున్నా అమెరికా వాడేమో మొదటి ప్రపంచ యుద్ధానికి నాకు తడిసి మోపిడైంది. నేనేదో అప్పట్లో ప్రపంచంలో తోపు దేశం అవుదామని ట్రై చేసి ఫస్ట్ యుద్ధంలో పార్టిసిపేట్ చేస్తే లాస్ట్ కి మాకు తినడానికి బెడ్ మొక్కలు కూడా లేకుండా పోయింది. ఈసారి బొక్క పెట్టుకోవడం మా వల్ల కాదయ్యా, మేము రావంటే రావని పాపం ఎంతమంది ఫ్రెండ్స్ వచ్చి అడిగినా, ఎన్ని దేశాలు అడిగినా అమెరికా వాడు మాత్రం నీకు దండం పెడుతున్నా సామి, నువ్వు అవసరం కోసం నువ్వు దగ్గరగా మాకు నో మీన్స్ నో అని ఒకటే బాధపడ్డాడు. అయితే జపాన్ వాడు అప్పుడే ఏం చేశాడు, ఈడేదో ఫస్ట్ స్టేషన్ లో ఉన్నాడు, వీడితో కాసేపు ఆడుకుందామని చెప్పి అమెరికా వాడు ఏదో మూలా సైలెంట్ కూర్చొని ఉంటే జపాన్ వాడు పోయి పెరల్ హార్బర్ లో అమెరికాలో ఉంటదిలేండి నేవీకి సంబంధించిన యూనిట్ అదంతా ఉంటే అక్కడ బాంబు వేసేసి వాళ్ళందరినీ గెలికేసి వచ్చేసాడు. దాంతో అమెరికా కూడా ఇంకా కోపం వచ్చేసింది. ఏం మంచిగా నువ్వు అసలు, నేను ఎప్పుడు అసలు నిన్ను గెలకను కూడా గెలకలేదే, ఎప్పుడన్నా ఒక మాట అన్నా నిన్ను ఆగు, నేను కూడా వస్తాను నీకు ఉందా ఆగు అని చెప్పి అమెరికా వాడు కూడా యుద్ధంలో పార్టిసిపేట్ చేయడం స్టార్ట్ చేశాడు. దాని తర్వాత యుద్ధం జరుగుతూనే ఉంది. అప్పటికి 3-4 సంవత్సరాలు అయిపోతూ ఉంది. యుద్ధం ఏమో ఇంకా జరుగుతూనే ఉంది. అయితే లాస్ట్ కి వచ్చేసరికి జపాన్ చాలా స్ట్రాంగ్, తగ్గనంటే తగ్గనంది. మిగతా దేశాలు వాళ్ళందరూ తగ్గిపోయారు, మేము ఓడిపోయాం బాబు, మమ్మల్ని గెలక మాకు ఇంకా నువ్వు గాల్ చేయమాక ఓడిపోయామని చెప్పాం కదా అని చెప్పి అనేసారు. కానీ జపాన్ వెనకడుగు వేయట్లా. అమెరికా వాళ్ళు ఇంకా దాని తర్వాత కదా జపాన్ మీద అణుబాంబులు అవన్నీ వేసారు. అయితే ఇలా జపాన్ ఆపడానికి వాళ్ళు అణుబాంబు వేయడం అదొక్కటే కాదు వాళ్ళు ప్లాన్ చేసింది. ఈ అణుబాంబు అనే విషయం అంతా ప్లానింగ్ లో ఉంది అంతే. అయితే అది వర్కౌట్ అవుద్దో లేదో తెలియదు, దానికోసం కష్టపడుతున్నారు, పని చేస్తారు లేదు అర్థం కావట్లేదు. అందులోనే అది ఫస్ట్ టైం కదా, సో వాళ్ళు చాలా ప్లాన్స్ చేశారు. అలాంటి ప్లాన్స్ లోనే ఒక ప్లాను బ్యాట్స్ ఉంటాయి కదా గబ్బిలాలు, వీళ్ళు ఈ గబ్బిలాలకి ఒక టైప్ ఆఫ్ బాంబులు తయారు చేసుకున్నారు. వాటికి ఈ గబ్బిలాలకి ఇవి కట్టేసి అలా జపాన్ పైనుంచి పోతూ ఈ గబ్బిలాలు కానీ వదిలేస్తే ఏం జరిగింది, ఇప్పుడు అట్టాన్ని తీసుకొచ్చి మన మీద వదిలితే అన్ని బిల్డింగ్లు కాంక్రీట్ ఉంటాయి కదా, పెద్ద నష్టం ఉండదు. కానీ జపాన్ వాళ్ళ సినిమాలు బాగానే చూసుంటారు కదా, మీకు తెలిసే ఉంటది. వాళ్ళ ఇల్లులన్నీ చక్కలు ఇంకా కాగితం, అంటే గోడ అంటే ఉత్త కాగితంతో అడ్డం పెట్టేస్తారు, ఇంకా మిగతా అంతా చక్క ఉంటది. ఇంకా ఆ టైంలో అయితే బాగా బీభత్సం హెవీగా ఉండేవి మొత్తం అవే. సో కొన్ని బాంబులు చాలు మొత్తం ఊరంతా తగలెట్టేసిద్ది అదే. సో నిజంగానే ఇలాంటి ఒక పెద్ద ప్లాన్ వాళ్ళు వేసుకున్నారు. ఇలా ఏం అయ్యి ఉండదు అని అనుకోవద్దు, ఒరిజినల్ గా వాళ్ళు ఇంకా రకరకాల గబ్బు ప్లాన్లు వేసుకుని ఉన్నారు. మీరు నమ్మను కూడా నమ్మదు అవన్నీ చెప్తే. యుద్ధాలంటే ఏవేవో చేసేవాళ్ళు. జస్ట్ ఈ ప్లాన్ కోసమే వాళ్ళు కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఓ మిషన్ తయారు చేసి, అంటే ఇప్పుడు వాళ్ళు రోజు విమానం వేసుకొని వచ్చి ఒక గబ్బిలాన్ని వదిలేస్తామంటే వాళ్ళకి తెలియదేంది, అర్థం చేసుకోలేదు జపాన్ వాళ్ళు. సో ఒకేసారిగా వేల సంఖ్యలో గబ్బిలాలు ఇలా రిలీజ్ చేసే రకంగా మిషన్ ఏరోప్లేన్ అంతా రెడీ చేసుకుంటూ ఉన్నారు. ఇది చేసేద్దాం అని అనుకునే టైంలోనే ఇంకా అణుబాంబు తయారు చేస్తూ ఉన్నారు కదా సైంటిస్టులు వాళ్ళంతా. ఇంకా వాళ్ళు వచ్చి చాలు ఇప్పుడు మేము కొండ ముచ్చుల్లాగా గబ్బిలాలని ఏరుకొని పోయి ఆ జపాన్ మీద తిరుగుతూ ఉండాల్సిన పని లేదు, మా అణుబాంబు రెడీ అయిపోయింది, మంచి ముహూర్తం ఒకటి పెట్టండి, మేము వెళ్ళి వేసేసి వస్తాం అని చెప్పేది. దాంతో ఆ గబ్బిలాల ప్లాన్ ఆగిపోయింది. పాపం దీని వల్లే ఆ అణుబాంబుకి వాళ్ళు ఇంకా బలవ్వాల్సి వచ్చింది జపాన్ వాళ్ళు. ఇలా యుద్ధాలు జరిగేవి. ఇప్పుడు మనం ఇంకో ఇన్సిడెంట్ చూసుకుంటే, రష్యా ఉంది కదా అప్పట్లో సోవియట్ యూనియన్, అది ఈ రష్యా వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ ఆక్రమిద్దాం అనుకున్నారు. బేసిక్ గా లాస్ట్ కి అమెరికా కూడా ఆక్రమించాడు. పాపం దాన్ని పెంట చేసి ఇంకా పోయిన సంవత్సరం పాపం దాన్ని అలా వదిలేసి వెళ్ళిపోయారు. లాస్ట్ కి ఇప్పుడు అది గబ్బు అయిపోయింది. అయితే స్టార్టింగ్ లో అమెరికా వాడి కంటే ముందు రష్యా వాడు 1979 ఆ టైంలో ఆఫ్ఘనిస్తాన్ మీద పట్టు సాధిద్దాం ట్రై చేశాడు. బేసిక్ గా అసలు అంటే ఆ దేశంలో అంతేం లేదు వాళ్ళు ఎత్తకపోవడానికి కూడా, కానీ ఆ ఎద ఊపి ఎక్కువ ఉంటది ఆ టైంలో. అది నా కంట్రోల్ ఉండాలి, వెనకది నా కంట్రోల్ ఉండాలని చెప్పి. రష్యా మొత్తం కమ్యూనిజం ఎక్కువ ఉంటది కదా, ఆఫ్ఘనిస్తాన్ లో అసలు లేదు. సో ఆఫ్ఘనిస్తాన్ ఆక్రమించి మన కమ్యూనిజం స్ప్రెడ్ చేసి పడేద్దామని, ఆక్రమిద్దామని గన్నులు తుపాకులు అన్ని ఎత్తుకుని పోయి దూరారు. వాళ్ళు వచ్చారు. యుద్ధాలు ఏడాది అలా పెరుగుతూ సంవత్సరాలు జరుగుతూ పోయింది. 1985 ఆ టైంకి వచ్చేటప్పటికి రష్యా సైన్యం మొత్తం విసిగిపోయింది. అంటే ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న రష్యా సైన్యం విసిగిపోయింది. పాపం వాళ్ళ దగ్గర అసలు నిజంగా ఏం లేదు, ఇంకా అంటే తినడానికి ఫుడ్ కూడా దొరకట్లా, వేసుకోవడానికి బట్టలు కూడా ఉన్నట్ల, అంత స్టాక్ అంతా అయిపోయింది ఆ రష్యా సైన్యం వాళ్ళది. అదో బాబు అన్ని అయిపోయామన్నా పంపిండి అని అడిగితే రష్యా పై అధికారులు మొత్తం సంచులు బస్తాలుగా తీసుకొచ్చి బుల్లెట్లు తుపాకులు పడేస్తున్నారు. ఈ చాలా ఉన్నాయి గోడౌన్లు అండి, తినడానికి ఏమైనా పెట్టండి అంటే అసలు లేదు. ఎప్పుడు అడిగినా బుల్లెట్లు తుపాకులే, గోడౌన్లతో తీసుకొచ్చి ఆడ పడేసేవాళ్ళు రష్యా పై అధికారులు ఇంకా రష్యా నుంచి ఈ ఆఫ్ఘనిస్తాన్ లో. ఇంకా దీంతో ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న రష్యా సైన్యానికి చేయడానికి ఏం లేక వీళ్ళు బుల్లెట్లు ఉన్నాయి కదా, బుల్లెట్లు డబ్బాలు ఎత్తకపోయి ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న లోకల్ మార్కెట్ లో అమ్మేసి దానికి బదులుగా బియ్యము, పప్పు, ఉప్పు, సాంబార్ పొడి, పచ్చళ్ళు ఇవన్నీ కొనుక్కోవడం మొదలు పెట్టారు. ఇప్పుడు ఈ
కిరాణా షాప్ ఆ బుల్లెట్ లో తుపాకులు అవన్నీ ఏం చేసుకుంటాడు, ఏం చేస్తాడు? ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న వాళ్ళందరికి ఇవ్వడం, వాళ్ళకే అమ్మేయడం మొదలు పెట్టేది. అంటే రష్యా సైన్యం వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళ మీద ఫైట్ చేస్తున్నారు వాళ్ళ సైన్యం మీద. సో అన్నం కోసం వాళ్ళకే ఆ బుల్లెట్ లో తుపాకులన్నీ అమ్మేస్తున్నారు. ఆ స్టేజ్ కి వచ్చేసేది. కొన్ని రోజులు ఆగాక రష్యన్ సైన్యం వాళ్ళు వాళ్ళ గోడుని ఆ పై అధికారులకు చెప్పుకున్నది. ఇదయ్యా సంగతి, మేము చేసేదేం లేక బుల్లెట్లు తుపాకులన్నీ వాళ్ళకే అమ్మేస్తున్నాం, వాళ్ళు అయ్యే వేసుకుని మళ్ళీ మా మీద యుద్ధానికి వచ్చేస్తున్నారు అని చెప్పగానే రష్యా పై అధికారులు ఏమన్నారంటే, మీ బాధ నాకు అర్థమైంది, కానీ ఇప్పుడు ఏం చేస్తాం, ఏం చేయలేం, మీరు అదే పని చేసి అక్కడే బతకండి అని చెప్పి అన్నది. పాపం ఈ సైన్యం అంతా షాక్ అయిపోయింది. వాళ్ళని మెంటల్స్ వచ్చినాడు, ఎవడో నిన్ను పై అధికారం చేసింది, ఫ్యూజులు గానీ ఎగిరిపోయా, నీకు అర్థం కాలేదని చెప్పింది, తుపాకులు బుల్లెట్లని వాళ్ళకి అమ్మేస్తున్నావా అని అంటే ఆ పై అధికారులు అందరూ కలిసి ఒక ఐడియా వేసుకున్నారంట. బాబు నాకు అర్థం అవుతుందా, కానీ మేమేం చేస్తాం, వచ్చిన డబ్బులు వచ్చినట్టు మన ప్రెసిడెంట్ వచ్చినాడు అన్ని తుపాకులు గుళ్ళు తయారు చేయడానికే పెట్టేశాడు, రష్యా నిండా అవే ఉన్నాయి, సో మీకు అవే పంపిస్తున్నాము, మీరు అవి అమ్మండి, కానీ మీరు వాటిని అమ్మేటప్పుడు ఆ బుల్లెట్లన్నింటినీ మీరు 4 గంటల పాటు నీళ్ళలో ఉడకబెట్టమని చెప్పేది. వీళ్ళేమో ఏమైనా బంగాళదుంపలు అంటాయా ఉడకబెట్టుకొని తినడానికి మేము అని అంటే, అట్ట కాదు, బుల్లెట్లు అట్ట 4 గంటలు నీళ్ళలో ఉడకబెడితే అప్పట్లో వాళ్ళు ఆ టైంలో వాడే బుల్లెట్లు పని చేయవు, ఎందుకంటే అందులో మెర్క్యూరిమనైట్ అని చెప్పి ఏదో ఒక కెమికల్ యూజ్ చేసేవాళ్ళు, అది పాడైపోయేది, ఆ బుల్లెట్ ఇంకా పని చేయదు అలా ఉడకబెడితే. ఇప్పుడు బుల్లెట్లు అయితే అలా పాడబో, ఉడకబెట్టినా ఫ్రై చేసిన వీళ్ళ దగ్గర అలాగే రష్యా వాళ్ళ దగ్గర బీభత్సంగా ఉన్నాయి. ఇంకా బుల్లెట్లన్నీ ఉడకబెట్టి వాళ్ళకి ఇచ్చుకోవడం, బంగాళదుంపలు తీసుకొచ్చి వీటిని ఉడకబెట్టుకుని వీళ్ళు తినడం, ఇలా వీళ్ళు కొన్ని సంవత్సరాల పాటు బాగానే బతికారు, ఇలా ఉడకబెట్టిన బుల్లెట్లు ఇచ్చే బతికేది. ఇలాంటి ఇన్సిడెంట్లు చెప్పాలంటే ఎన్నెన్నో జరిగాయి, చెప్పుకుందాం, అన్ని చెప్పుకుందాం. యుద్ధం అంటే అంత చిన్న విషయం కాదు కదా, అందరూ పాకిస్తాన్ వాడు వేసే యథ వేషాలు వేసుకుంటూ యుద్ధాలు చేయరు కదా, అప్పట్లో చాలా స్ట్రాంగ్ గా యుద్ధాలు అవి జరిగాయి. ఇప్పటికీ చాలా చోట్ల రష్యా ఉక్రెయిన్ సైడ్ లో అన్ని బాగా జరుగుతున్నాయి అనుకోండి. సర్లేండి, దీని గురించి మీరేమంటారు కామెంట్స్ చెప్పండి. నచ్చుంటే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మా ఛానల్ చెక్ చేసి చూడండి, అలాగే సబ్స్క్రైబ్ చేసేయండి.